తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటించి సమ్మక్క సారలమ్మ వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు 251 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునీకరించిన మేడారం గద్దెల ప్రాంగణాన్ని, ఆలయ పరిసరాలను సీఎం ప్రారంభించి భక్తులకు అంకితం చేశారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులకు ఆదివాసీలు, గిరిజన సంప్రదాయ నృత్యాలు, డప్పు చప్పుళ్లతో స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులు మరియు మనవడితో కలిసి వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించారు. తన మనవడితో కలిసి తులాభారం వేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం అభివృద్ధి చరిత్రలో నిలిచిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 800 ఏళ్ల చరిత్ర కలిగిన వనదేవతల మేడారం అభివృద్ధి పనులు ఎంతో సంతృప్తినిచ్చాయని అన్నారు. పనులకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రామప్ప నుంచి లక్కవరం వరకు పైప్ లైన్ ద్వారా జంపన్న వాగుకు నీళ్లిస్తామన్నారు. వీరత్వమే దైవత్వంగా మారిన ప్రదేశం మేడారం అని, కాకతీయులపై కత్తి దూసిన వీర వనితలు సమ్మక్క సారలమ్మని కొనియాడారు. హాత్ సే హాత్ జోడో యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభించినట్లు గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం సమ్మక్క సారలమ్మను దక్షిణాది కుంభమేళాగా తీర్చిదిద్దామని అన్నారు. మంత్రులు సీతక్క, సురేఖ ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణ పనులు జరిగాయని చెప్పారు. జనవరి 18న తెలంగాణ చరిత్రలోనే మొదటిసారిగా హైదరాబాద్ వెలుపల మేడారంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో పాలనాపరమైన సంస్కరణలు, స్థానిక సంస్థల బలోపేతం లక్ష్యంగా ఈ కేబినెట్ భేటీలో మున్సిపల్ ఎన్నికలు, జిల్లాల పునర్విభజన వంటి అంశాలపై స్పష్టతనిచ్చింది. రాష్ట్రంలో గడువు ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఫిబ్రవరి మాసంలోనే ఈ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక సంస్థల ద్వారా పాలనను మరింత చేరువ చేయాలని, పెండింగ్లో ఉన్న వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. మేడారం పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్టు నుండి స్విట్జర్లాండ్లోని దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు బయలుదేరారు.